నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యుటోరియల్స్కి స్వాగతం. బూట్ స్ట్రాప్ ట్యుటోరియల్ సిరీస్ పార్ట్ 16లో ఉన్నాం మనం. ఈరోజు మనం ఫుటర్ సెక్షన్ కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం సర్వీసెస్ సెక్షన్ కంప్లీట్ చేసాం. సో ఫుటర్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇవాళ, ఇంకా డిలే చేయకుండా. సో అయితే మనం ఫుటర్ సెక్షన్లో బేసిక్గా మనం ఏమేమి ఉంటాయంటే, ఫుటర్ సెక్షన్లో మనం ఒక సింపుల్ ఒక ఈమెయిల్ ఫామ్, అంటే ఒక ఈమెయిల్ ఫామ్, కాంటాక్ట్ ఫామ్ లాంటిది ఉంటుంది. తర్వాత కొన్ని ఫేస్బుక్, ట్విట్టర్ ఐకాన్స్ ఉంటాయి. తర్వాత మనకి ఒక కాంటాక్ట్ అడ్రస్ లాంటిది ఒకటి ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. సో బేసిక్గా నేను ఫస్ట్ ఫుటర్ సెక్షన్కి డైరెక్ట్ మనకి ఫుటర్ అనే ట్యాగ్ వేసుకుంటాను. సో ఈ ఫుటర్ అనే ట్యాగ్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేద్దామంటే, ఒక సింపుల్ రో తీసుకుందాం. అయితే ఈ రోని నేను ఎంటీగా పెడతాను, ఎందుకంటే మనకు ఒక బ్లాక్ తర్వాత మన కంటెంట్ని స్టార్ట్ చేయాలి. సో అందుకే నేను ఒక రోని జస్ట్ ఒక డిఫాల్ట్ రో ఇలా పెట్టాను, అంటే దీంట్లో ఏమీ కంటెంట్ ఉండదు. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రో తీసుకుందాం. సో తర్వాత మనం ఇందులో మనం నెక్స్ట్ మనం చేయాల్సింది ఒక కంటైనర్ క్లాస్ తీసుకుందాం. ఓకే, సో ఈ కంటైనర్ క్లాస్లో మనము కాలమ్ క్లాసెస్ తీసుకొని, ఆ కాలమ్ క్లాసెస్లో మనం ఎగ్జాక్ట్లీ మన కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేద్దాం. సో ఇందులో కంటైనర్లో మనం ఒక టోటల్ 3 కాలమ్స్ తీసుకుందాం. సో ఫస్ట్ 3 కాలమ్స్ అంటే టోటల్ కాలమ్ విడ్త్ 12 ఉంటుంది. సో 12 అంటే మనము 12/3 అంటే 4, అంటే ఈచ్ కాలమ్ సెక్షన్కి, ఈచ్ కాలమ్కి బూట్ స్ట్రాప్లో 4 ఉంటాయి అన్నమాట. సో అంటే మనం 4 తీసుకోవాలి. సో ఫస్ట్ ఇది మన ఫస్ట్ కాలమ్ క్లాసు. సో అలానే ఇంకా 2 కాలమ్ క్లాసులు వస్తాయి. సో ఈ ఫస్ట్ కాలమ్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, స్టార్టింగ్ మనం హెడ్డింగ్ పెడదాం. ఒక H4 ట్యాగ్ తీసుకుందాం. సో అలానే దీనికి సెంటర్లో పెడదాం. సో ఇక్కడ మనం న్యూస్ లెటర్ అని పెడదాం. సో తర్వాత మనం ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకోవచ్చు, లైన్ బ్రేక్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఒక ఫామ్ గ్రూప్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. సో ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు బూట్ స్ట్రాప్ సిరీస్లో. సో మనం ఫార్మ్ ఎలిమెంట్స్, మీరు బేసిక్గా మీకు HTML నాలెడ్జ్ ఉంటే మీకు ఫామ్ ఎలిమెంట్స్ గురించి మీకు తెలిసే ఉండాలి. మనకి ఫార్మ్ ఎలిమెంట్స్లో చాలా ఉన్నాయి. ఇన్పుట్ టెక్స్ట్ బాక్సెస్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టెక్స్ట్ ఏరియాస్, ఇలా మనకి చాలా ఫార్మ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో బేసిక్ HTML నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవి తెలుస్తాయి. సో మనం ఇక్కడ ఒక ఫామ్ గ్రూప్ అనే క్లాస్ తీసుకున్నాము. తర్వాత ఈ ఫామ్ గ్రూప్లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ స్టెప్ మనం ఒక ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. సో ఇన్పుట్ ఫీల్డ్కి బేసిక్గా నేను డైరెక్ట్ ఇన్పుట్ అని టైప్ చేస్తాను. సో ఇందులో మనం యాక్చువల్లీ ఫస్ట్ది మనం ఒక ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక ఈమెయిల్ ఫీల్డ్ అనమాట. సో ఈమెయిల్ ఫీల్డ్ అలానే దీనికి ఒక క్లాస్ ఇద్దాం. అయితే ఈ ఫామ్ గ్రూప్ అనేది బూట్ స్ట్రాప్ క్లాసే. అలానే ఇక్కడ నేను ఇచ్చే క్లాస్ కూడా బూట్ స్ట్రాప్ క్లాసే ఉంటుంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే, ఫార్మ్ -కంట్రోల్ అని పెడదాం. సో ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది కూడా మనకి బూట్ స్ట్రాప్ క్లాస్. సో అయితే ఇవి ఏంటంటే మనకి డిఫాల్ట్ బూట్ స్ట్రాప్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి అన్నమాట. మనమే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఇవ్వకుండా ఆటోమేటిక్ బూట్ స్ట్రాప్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి అప్లై అయిపోతాయి అన్నమాట.
మనం కావాలంటే మన ఓన్ ప్రాపర్టీస్ కూడా దీనికి ఇవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెడదాం. సో ప్లేస్ హోల్డర్లో మనం యువర్ ఈమెయిల్. సో బేసిక్గా మనం మన వెబ్సైట్ గురించి ఎవరికైనా మనల్ని కాంటాక్ట్ చేయాలనుకోండి. సో వాళ్ళు ఇక్కడ కింద మన వెబ్ పేజ్లో ఉన్న కింద ఫుటర్లో ఉన్నటువంటి ఈ ఈమెయిల్ ఫామ్ ద్వారా మనకి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం మనం ఒక ఈమెయిల్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అలానే మనం ఒక సబ్మిట్ బటన్ కూడా మనం క్రియేట్ చేద్దాం. బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసి సో సబ్మిట్ అని పెడదాం. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను క్లాసెస్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం బూట్స్ట్రాప్ క్లాసులే ఇస్తాను. సో మన సొంత క్లాస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ నేను సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ ఇస్తాను. సో ఇది బేసిక్గా బూట్స్ట్రాప్ క్లాసే, btn -success. సో ఇది బేసిక్గా బూట్స్ట్రాప్ క్లాసే. సో అలానే మనం ఇక్కడ దానికి బటన్ మీద టెక్స్ట్ టైప్ చేద్దాం. సో ఇక్కడ మనం నోటిఫై అని పెట్టచ్చు. మీరు కావాలంటే సబ్మిట్ అని పెట్టచ్చు, నోటిఫై అని పెట్టచ్చు, మీకు ఏం కావాలంటే అది పెట్టచ్చు. సో ఒకసారి మనం అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఒక న్యూస్ లెటర్ అనే హెడింగ్ క్రియేట్ చేసాం, యువర్ ఈమెయిల్ అని క్రియేట్ చేసాం. దాని కింద మనం ఇక్కడ నోటిఫై బటన్. అయితే మనం ఇప్పుడు దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. ఈ నోటిఫై బటన్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రెచ్ అవ్వాలి, ఇంకా పెద్దగా ఉండాలి, ఇంకా కొంచెం పెద్దగా ఉండాలి. అలానే మనం ఏం చేద్దామంటే ఈ ఫుటర్ ఏదైతే సింపుల్ డిఫాల్ట్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉందో ఈ ఫుటర్కి మనం ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం, బాగుంటుంది. సో బేసిక్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫుటర్లో ఇక్కడ మనకి ఏదైతే ఫుటర్ సెక్షన్ ఉందో అక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్కి మీరు ఏ పేరైనా ఇవ్వండి. సో మీరు ఏ పేరు ఇచ్చారో ఆ పేరుని మనం సిఎస్ఎస్లో రిఫర్ చేసుకోవాలి. సో బేసిక్గా నేను దీనికి ఫుట్ అని ఇచ్చాను. సో మనం సిఎస్ఎస్లోకి వెళ్దాం. సిఎస్ఎస్లోకి వెళ్ళేసి బేసిక్గా ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం. సో ఒకసారి సేవ్ చేద్దాం. అలానే మీరు మీ HTML ఫైల్ని కూడా సేవ్ చేసుకోండి. సో తర్వాత మనం అవుట్పుట్ చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఫుటర్ని క్రియేట్ చేసాం. సో టోటల్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఫుటర్ని క్రియేట్ చేసాం. సో అలానే మనం ఇప్పుడు ఈ నోటిఫై ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ కొంచెం మనకి కొంచెం పెద్దగా రావాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే బేసిక్గా మీరు సిఎస్ఎస్లో కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వచ్చు ఆ బటన్ సైజ్ పెద్ద అవడానికి. కానీ మనకి ఇక్కడ బూట్ స్ట్రాప్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ మనం ఒక బూట్ స్ట్రాప్ క్లాస్ తోటి దీని సైజ్ని పెద్దగా చేసుకోవచ్చు అనమాట. సో అదేంటో చూద్దాం మనం. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఏదైతే ఈ btn -success అని ఉందో ఇక్కడ నేను ఇంకో క్లాస్ ఇస్తాను, col-md-12 అని ఇస్తాను. సో ఈ క్లాస్ తోటి మనం ఈ బటన్ ఏదైతే ఉందో అది మన ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ ఉందో ఆ ఇన్పుట్ ఫీల్డ్ అంత సైజ్కి స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాం ఎలా వచ్చిందో. సో ఇక్కడ చూసినట్టయితే సో మీరు ఇక్కడ చూడండి, మన ఏదైతే ఈ బటన్ ఉందో అది కంప్లీట్గా మన ఇన్పుట్ ఫీల్డ్ సైజ్కి స్ట్రెచ్ అయింది అనమాట. సో ఇందాక ఉన్న చిన్న బటన్ ఇప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఒక సింపుల్ కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసామన్నమాట ఫుటర్లో. సో ఇప్పుడు ఈ మిడిల్ ఏరియాలో మనము కొన్ని ఫేస్బుక్, ట్విట్టర్ ఈ ఐకాన్స్ క్రియేట్ చేద్దాం.
తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మనం ఒక కాంటాక్ట్ అడ్రస్ క్రియేట్ చేద్దాం. సో దాంతో మనకి కంప్లీట్ ఫుటర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం సోషల్ ఐకాన్స్ కాలం క్రియేట్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఈ కాంటాక్ట్ ఫామ్లో కొన్ని సింపుల్ చేంజెస్ చేద్దాం. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఈ టెక్స్ట్ మరీ లైట్గా కనిపిస్తుంది, దీన్ని కొంచెం బోల్డ్ చేద్దాం అండ్ దీనికి కొంచెం వైట్ కలర్ ఇద్దాం, అప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే మన H4 ట్యాగ్లో ఈ న్యూస్ లెటర్ అనే టెక్స్ట్ ఉందో ఇది కొంచెం దీనికి కలర్ ఇద్దాం. అలానే ఒకవేళ వీలైతే దీనికి ఒక ఫాంట్ వెయిట్ బోల్డ్ కూడా ఇద్దాం. సో బేసిక్గా మనం ఇక్కడ మనం ఏం క్లాస్ ఇవ్వలేదు. అయితే మనం ఏం చేద్దామంటే ఇది ఏదైతే ఈ ఫుటర్ క్లాస్ ఫుట్ అని ఉందో సో దాంట్లో మనకి H4 ట్యాగ్ ఉంది. సో దాన్ని టార్గెట్ చేద్దాం మనం. సో ఇక్కడ మీరు CSSలోకి వచ్చి డాట్ ఫుట్ స్పేస్ H4 అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కలర్ వైట్ ఇద్దాం, తర్వాత ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇద్దాం. సో ఒకసారి సేవ్ చేద్దాం. సో మనం ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకు కొంచెం బోల్డ్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం సోషల్ ఐకాన్స్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సో గూగుల్ ప్లస్ ఇలాంటి ఐకాన్స్ మనం క్రియేట్ చేద్దాం. సో అవి ఈ మిడిల్లో క్రియేట్ చేద్దాం. సో దానికి మనం ఇంకొక కాలం క్లాస్ తీసుకుందాం. సో ఆల్రెడీ మనం ఒక కాలం క్లాస్ MD4 అని తీసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ అది ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో నెక్స్ట్ మనం ఇక్కడ మరో కాలం క్లాస్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం హెడింగ్ ఇద్దాం. సో హెడింగ్ ఒక H4 ట్యాగ్ తీసుకుందాం. సో బేసిక్గా మనం H4 ట్యాగ్లో మనం ఏం చేద్దామంటే ఫాలో అస్ అని పెడదాం. సో ఫాలో అస్ అని పెట్టేసి దీన్ని మనం సెంటర్ ట్యాగ్లో పెడదాం. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఐకాన్స్ క్రియేట్ చేయాలి. సో బేసిక్గా మనం ఐకాన్స్ మనం ఎలా క్రియేట్ చేద్దాం. సో ఐకాన్స్కి మీరు మన బూట్స్ట్రాప్లో గ్లైఫికాన్స్ తీసుకోవచ్చు కావాలంటే. అయితే బేసిక్గా మనకి గ్లైఫికాన్స్లో ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఐకాన్స్ ఉంటాయో లేదో మనకి తెలీదు, చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అయితే మీరు లాస్ట్ క్లాస్ చూసినట్టయితే మనము ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ యూజ్ చేసాము. సో మనం బెస్ట్ ఇందులో కూడా మనం ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ యూజ్ చేద్దాం. అయితే ఇంకొక విషయం, ఇక్కడ మనం ఒక HR అండర్లైన్ లాగా క్రియేట్ చేద్దాం. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో మనకి ఇలా చాలా పెద్ద లైన్ వచ్చింది. సో దీన్ని మనం కొంచెం తగ్గిద్దాం. ఇక్కడ ఫాలోవర్స్ అని ఉంది. సో బేసిక్గా మనం ఒక క్లాస్ ఇవ్వచ్చు దీనికి. సో బేసిక్గా మనం దీనికి ఒక క్లాస్ ఇద్దాం. ఈ HR లైన్ ఏదైతే ఉందో అది మరీ పెద్దగా వచ్చేసింది. సో సింపుల్గా మనం COL-MD-4-12 ఇద్దాం. సో ఇదేంటంటే మనకి కాలంలో కాలం అనమాట. సో మీరు కాలమ్స్ అట్లా ఎన్ని క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ 12 ఇచ్చామంటే మీరు మొత్తం మన ఏదైతే ఫుటర్ ఉందో ఆ ఫుటర్ విడ్త్కి రాదు. సో బేసిక్గా ఇది టోటల్ ఈ HR ఏదైతే మనకి ఈ COL
MD4 ఉందో సో దాని విడతకి స్ట్రెచ్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం మనకి అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో చూడండి, సో ఇందాక మరి ఈ ఫుటర్ ఎడ్జ్ వరకు వెళ్ళింది ఈ లైన్. ఇప్పుడు మనం 12 ఇచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి ఈ మన కాలం విడత ఎంత ఉందో దాని అంతకి స్ట్రెచ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనం సోషల్ ఐకాన్స్ క్రియేట్ చేద్దాం. ఈ ఫాలోవర్స్ ఎగ్జాక్ట్లీ కింద సోషల్ ఐకాన్స్ క్రియేట్ చేద్దాం. సోషల్ ఐకాన్స్ బేసిక్గా మనకి ఏమేమి ఉంటాయి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అలానే మనకి గూగుల్ ప్లస్, సో ఇలా ఉంటాయి. సో మనం ఇక్కడ ఫాంట్ ఆసమ్, సో మీరు లాస్ట్ క్లాస్ చూసినట్టయితే మీకు ఈ ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ గురించి తెలుస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్ తీసుకుందాం. సో ఫేస్బుక్, సో ఇక్కడ మీకు ఫేస్బుక్లో మనకి 3 రకాల ఐకాన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ అఫీషియల్ అని ఉంది, ఫేస్బుక్ సింగిల్ అని ఉంది, మనకి ఫేస్బుక్ స్క్వేర్ అని ఉంటుంది. సో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది, ఫేస్బుక్ స్క్వేర్. సో బేసిక్గా మనం ఈ ఐకాన్ తీసుకుందాం, ఫేస్బుక్ స్క్వేర్. సో దీనికి మనం ఒక ఐ ట్యాగ్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. సో ఒకసారి మనం నెక్స్ట్ ఇక్కడ మన హెచ్ఆర్ ఎక్కడైతే అయిపోతుందో దాని తర్వాత మనం ఇక్కడ ఒక సెంటర్ ట్యాగ్ తీసుకుందాం. ఫస్ట్ తీసుకొని బేసిక్గా ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇందులో మనం ఫస్ట్ ఐ ట్యాగ్ తీసుకుందాం. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ ఇద్దాం, FA హైఫెన్ ఫేస్బుక్ అండ్ అది స్క్వేర్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఫేస్బుక్ హైఫెన్ స్క్వేర్, సో ఫేస్బుక్ హైఫెన్ స్క్వేర్. అలానే ఈ ఐకాన్ కొంచెం మనం పెద్దగా ఇద్దాం. అంటే మీరు సైజెస్ గురించి మీకు తెలియాలంటే మీరు లాస్ట్ క్లాస్ చూడండి ఒకసారి. లాస్ట్ ఇది సెక్షన్ మనం ఏదైతే సర్వీసెస్ సెక్షన్ క్రియేట్ చేసామో దాంట్లో ఈ ఐకాన్స్ సైజెస్ గురించి నేను పూర్తిగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఒకవేళ సైజెస్ గురించి మళ్ళీ మీకు డౌట్స్ వస్తే మీరు ఒకసారి సర్వీసెస్ ట్యుటోరియల్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం 5x ఇద్దాం. సో 5x ఇస్తే కొంచెం పెద్ద సైజ్ వస్తుంది మనకి. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్లో వచ్చింది. మీకు కావాలంటే దీని కలర్ మనం మార్చుకోవచ్చు. సో అలానే ఇది మనకి సెంటర్లో వచ్చింది. ఓకే, సో బేసిక్గా మనం ఫస్ట్ మనం ఒకసారి సెంటర్ ట్యాగ్ తీసేద్దాం. సెంటర్ ట్యాగ్ తీసేసి మనకు తర్వాత మనం అవసరమైతే పెట్టుకుందాం. సో ఒకసారి మీరు సేవ్ చేసుకోండి. ఓకే, సో ఈ కార్నర్లో వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం ఇదే తరహాలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అలానే గూగుల్ ప్లస్ ఈ 3 ఐకాన్స్ కూడా క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ మనం ట్విట్టర్లోకి వెళ్దాం. సో ట్విట్టర్లో కూడా మనం ట్విట్టర్ స్క్వేర్ తీసుకుందాం. ఓకే, సో FA హైఫెన్ ట్విట్టర్ హైఫెన్ స్క్వేర్. సో అలానే దీనికి సైజ్ కూడా మనం 5x సైజ్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం దీన్నే కాపీ చేసుకుందాం డైరెక్ట్. మళ్ళీ టైప్ చేయడం ఎందుకు, కాపీ చేసుకొని డైరెక్ట్ మనం ఇక్కడ చేయాల్సిందలా జస్ట్ ఇక్కడ ఫేస్బుక్ ప్లేస్లో మనం ట్విట్టర్ అని పెడదాం. అండ్ సైజ్ కూడా మనకి 5x వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ప్లస్ తీసుకుందాం. గూగుల్ ప్లస్, సో ఇక్కడ గూగుల్ ప్లస్ స్క్వేర్ అని ఉంది.
సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు చెక్ చేసుకోండి ఐకాన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో. సో మీరు ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్ పోతే మీకు ఐకాన్ కనిపించదు. సో అందుకే జాగ్రత్తగా మీరు ఆ ఐకాన్ పేరేంటో మీరు ఈ ఫాంట్ ఆసమ్లో చెక్ చేసుకొని మరి టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఐకాన్ గూగుల్ ప్లస్ స్క్వేర్. సో డైరెక్ట్ మనం కాపీ చేసేద్దాం దీన్ని, Ctrl+C. సో ఇక్కడ మనం ఫేస్బుక్ స్క్వేర్ ప్లేస్లో మనం డైరెక్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో గూగుల్ ప్లస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ పెట్టేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి. సో మనకి ఇన్స్టాగ్రామ్ బేసికల్లీ స్క్వేర్ షేప్లోనే ఉంది కాబట్టి దానికి ఇన్స్టాగ్రామ్ -స్క్వేర్ అనేది ఏం లేదు. సో డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే సో మనం దీన్నే కాపీ చేసేసుకొని నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ స్క్వేర్ తీసేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే FA-Instagram అని పెట్టేద్దాం. అండ్ సైజు 5x. ఓకే, ఒకసారి మనం సేవ్ చేసుకుందాం, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి. సో టోటల్గా మనకి ఈ 4 ఐకాన్స్ గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐకాన్స్ వచ్చాయి. ఓకే, వీటిని మనం సెంటర్లో పెడదాం. అండ్ అలానే వీటి మధ్యలో మనకి అసలు గ్యాప్ లేదు, కొంచెం గ్యాప్ ఇద్దాం. సో బెస్ట్ ఏం చేద్దామంటే బేసికల్గా వీటన్నిటినీ మనం ఒక సెంటర్ ట్యాగ్లో పెట్టేద్దాం. సో తర్వాత మనం వీటికి గ్యాప్స్ ఇద్దాం. సో గ్యాప్స్కి బేసిక్గా మనము ఒక సింపుల్ HTML కోడ్ టైప్ చేద్దాం. సో దాన్ని మనం ఏమంటారు అంటే అండ్ NBSP సెమీకాలన్ అండ్ NBSP సెమీకాలన్. సో ఇవి మనకి ఎన్ని ఉంటే అంత స్పేస్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ 2 పెడతాను. సో మనం ప్రతి ఐకాన్ పక్కన ఎండింగ్ ట్యాగ్ పక్కన మనము ఈ NBSP సెమీకాలన్ బేస్ చేద్దాం. సో చేస్తే కొంచెం స్పేస్ వస్తుంది. సో మనం ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో చూడండి, సో ఇప్పుడు ప్రతి ఐకాన్ పక్కన గ్యాప్ వచ్చింది, అలానే అన్ని సెంటర్కి అలైన్ అయినాయి. సో ఇంకొకటి ఏంటంటే వీటి కలర్ బ్లూ వచ్చింది. ఈ బ్లూ ఎందుకంటే మనకి ముందర సెక్షన్ ట్యుటోరియల్లో, సర్వీసెస్ ట్యుటోరియల్లో మనం ఏవైతే మనకి ఈ ట్రావెల్ ఫుడ్ ఐకాన్స్ ఉన్నాయో వాటికి మనం బ్లూ కలర్ ఇచ్చామన్నమాట. సో అందుకే మన అదే ప్రాపర్టీస్ దీనికి కూడా అప్లై అయినాయి, మన ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఐకాన్స్కి కూడా అప్లై అయినాయి. సో మనం ఏం చేద్దామంటే వాటిని ఓవర్ రైడ్ చేద్దాం. సో బెస్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఏదైతే మనకు ఫుటర్ క్లాస్ ఉందో సో ఫస్ట్ దాన్ని టార్గెట్ చేద్దాం. సో ఫుటర్లో ఉన్నటువంటి మనకి ఈ ఐకాన్స్, ఈ FA ఐకాన్స్, సో ఫుటర్లో ఉన్నటువంటి FA ఐకాన్స్కి మనము ప్రాపర్టీస్ ఇద్దాం. సో డైరెక్ట్ మనము CSSకి వెళ్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ .foot.fa అని పెడదాం. అంటే దీని అర్థం ఏంటి, ఫుటర్లో ఉన్నటువంటి, ఇది ఫుటర్కి మనం ఇచ్చిన క్లాస్ అనమాట. సో ఫుటర్లో ఉన్నటువంటి FA ఐకాన్స్ అంటే ఓన్లీ ఫుటర్లో ఉన్న FA ఐకాన్స్కే ఇప్పుడు మనం ఇచ్చే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి అనమాట. సో బెస్ట్ ఏం చేద్దాం, మనం ఇప్పుడు కలర్ వైట్ అని ఇద్దాం. సేవ్ చేద్దాం. సో ఒకసారి మనం సేవ్ చేద్దాం. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో చూడండి ఇక్కడ, సో మన ఈ సోషల్ మీడియా ఐకాన్స్ అన్నిటికీ వైట్ కలర్ వచ్చేసింది. సో అలానే మీరు ఇక్కడ ఏదైతే సర్వీసెస్ సెక్షన్లో ఉన్న ఐకాన్స్ ఉన్నాయో వాటికి మాత్రం సేమ్ ఆ బ్లూ కలరే ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఈ ఫుటర్లో ఉన్న ఐకాన్స్ని టార్గెట్ చేసాము CSSలో.
ఓకే, ఇప్పుడు మనకి మిగిలిపోయింది జస్ట్ ఒక కాంటాక్ట్ అడ్రస్ ఒకటే. ఇది అయిపోతే మనకి ఫుటర్ ఏరియా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఐకాన్స్ని మీరు క్లిక్ చేస్తే ఏమీ జరగదు. అయితే మనం ఏం చేయాలంటే ఒక యాంకర్ ట్యాగ్ పెట్టాల్సి వస్తుంది. సో ప్రతి మన ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఈ సోషల్ మీడియా ఐకాన్స్కి యాంకర్ ట్యాగ్ పెట్టి, ఆ యాంకర్ ట్యాగ్లో మీకు హెచ్ఆర్ఈఎఫ్లో మీరు ఆ ఫేస్బుక్, ట్విట్టర్ సైట్స్కి లింక్ ఇవ్వచ్చు. సో మీరు అలా చేసుకోవచ్చు. కావాలంటే ఏమీ లేదు, డైరెక్ట్ మీరు ఏవైతే మన ఈ ఐకాన్స్ క్లాసెస్ ఉన్నాయో వాటి ముందర మీరు ఒక యాంకర్ ట్యాగ్ పెట్టాల్సి వస్తుంది. సో యాంకర్ ట్యాగ్ ఇలా పెట్టేసి, సో మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మీరు క్లాస్ ఇవ్వాల్సి వస్తుంది, లింక్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ యాంకర్ ట్యాగ్ని మీరు ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలి ఇలా. సో ఇలా ఇచ్చారంటే మీకు మీరు వాటిని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి వాటిని ఆ సైట్కి డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి నేను యాంకర్ ట్యాగ్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో కాలం తీసుకుందాం. సో ఇప్పుడు 2 కాలమ్స్ కంప్లీట్ అయినాయి ఫుటర్లో. సో లాస్ట్ కాలం మనకి కాంటాక్ట్ అడ్రస్. సో ఈ కాంటాక్ట్ అడ్రస్ ఒకటి కంప్లీట్ చేస్తే మనకి ఫుటర్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం కాంటాక్ట్ అడ్రస్ క్రియేట్ చేద్దాం. సో మనం కాంటాక్ట్ అడ్రస్కి బేసిక్గా మనం ఒక ఐకాన్ తీసుకొని ఫస్ట్ కాంటాక్ట్ అస్ అని హెడ్డింగ్ క్రియేట్ చేద్దాం. సో ఐకాన్ మనం ఏం తీసుకుందామంటే మనకి ఇక్కడ థమ్స్ అప్ అనే ఐకాన్ ఉంది ఫాంట్ ఆసంలో. సో ఇది బాగుంటుంది. సో మన కాంటాక్ట్ అస్ హెడ్డింగ్కి ఇది సెట్ అవుతుంది. సో బెస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక H3 ట్యాగ్ తీసుకుందాం. సో ఈ H3 ట్యాగ్ని సెంటర్ ట్యాగ్లో పెడదాం. తర్వాత ఈ H3 ట్యాగ్లోనే మనము ఆసమ్ ఐకాన్స్, ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ తీసుకుందాం. సో ఇందులో మనం క్లాస్ ఇద్దాం FA హైఫెన్ థమ్స్ హైఫెన్ అప్. ఒకసారి మీరు స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంది అని అనిపిస్తే మీరు డైరెక్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గానే రాసాము స్పెల్లింగ్. సో తర్వాత మనం FA హైఫెన్ 1X అని రాద్దాం. సో 5X అంటే మరీ పెద్దగా వస్తుంది. సో 1X రాద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే ఈ ఐ ట్యాగ్ క్లోజ్ అవుతుందో అక్కడ మనము కొంచెం స్పేస్ ఇద్దాం. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చేసి కాంటాక్ట్ అస్ అని రాద్దాం. ఓకే, సో ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ థమ్స్ అప్ ఐకాన్ వచ్చింది, దాని పక్కన కాంటాక్ట్ అస్ అని వచ్చింది. అయితే ఇది మరీ లైట్గా కనిపిస్తుంది. దీన్ని కొంచెం మనం వైట్ కలర్లో పెడదాం. సో బెస్ట్ ఏం చేద్దామంటే మనం ఈ ఫుటర్ క్లాస్ని టార్గెట్ చేద్దాం మనం. సో బేసిక్గా మనకి ఫుటర్ క్లాస్ వచ్చేసి సో ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ ఫుట్ క్లాస్లో ఉన్నటువంటి మనకి ఈ కాంటాక్టర్స్ అనమాట. అంటే ఇది H3 ట్యాగ్లో ఉంది. సో డైరెక్ట్ మనం CSSలో .foot H3 అని పెడదాం. సో
సో ఇందులో మనం ఏం చేద్దామంటే సింపుల్గా కలర్ వైట్ ఇద్దాం. సో సార్ అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని కింద మనము అడ్రస్ పెట్టేద్దాం. సో అడ్రస్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లొకేషన్ అడ్రస్, తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్. సో ఈ మూడింటికి మనం ఏం చేద్దామంటే ఐకాన్స్ కూడా పెట్టేసి ఐకాన్స్తో పాటు ఒక డమ్మీ అడ్రస్ కూడా మనం పెట్టేద్దాం. సో దాంతో మనకి ఈ ఫుటర్ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ డమ్మీ అడ్రస్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పైన ఇక్కడ అడ్రస్ ఉంటుంది, లొకేషన్ అడ్రస్. సో తర్వాత ఇక్కడ మనకి info@touristguide.in ఇది ఒక ఈమెయిల్ అడ్రస్ అనమాట. సో అలానే దీని కింద ఫోన్ నెంబర్ అనమాట. సో మనకి ఈ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. సో ఇవన్నీ మనం ఎలా వేసుకుందామంటే ఒక ఐకాన్స్ వేసి వాటి పక్కన అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబరు పెట్టుకుందాం అనమాట. సో ఫస్ట్ మనం అడ్రస్తో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ బేసిక్గా అడ్రస్కి మ్యాప్ మార్కర్ అనేది ఒకటి బాగుంటుంది. సో ఇక్కడ మనకి చాలా ఐకాన్స్ ఉన్నాయి. సో ఇది ఈ మ్యాప్ మార్కర్ అనేది అడ్రస్కి బాగా సెట్ అవుతుంది. సో ఇది మనం తీసుకుందాం, FA-map-మార్కర్. అయితే ఒక విషయం ఏంటంటే మనం ఇది పైన కాంటాక్టర్స్ అనేది హెడ్డింగ్ కాబట్టి H3లో పెట్టాం. సో ఇది మనం ఏం చేద్దామంటే H5 ట్యాగ్లో పెడదాం, అంటే ఇంకా కొంచెం చిన్నగా పెడదాం అనమాట. సో ఫస్ట్ మనం సెంటర్ ట్యాగ్ తీసుకుందాం. సో సెంటర్ ట్యాగ్లో మనం H5 ట్యాగ్ వేసుకుందాం. సో ఈ H5 ట్యాగ్లో మనం ఫస్ట్ ఫాంట్ ఆసమ్ ఐకాన్ పెట్టుకుందాం. సో దీనికి బాగా సెట్ అయ్యేదంటే FA-map-మార్కర్. సో ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా అయిందేమో చూద్దాం. ఓకే, సో FA-map-మార్కర్. ఓకే, సో ఇది పెట్టేసాము. తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ డమ్మీ అడ్రస్ ఏదైతే ఉందో అది పెడదాం. అయితే ఇక్కడ కొంచెం స్పేస్ కూడా ఇద్దాం. సో కొంచెం స్పేస్ ఇచ్చాను. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఆ డమ్మీ అడ్రస్ పెట్టేద్దాం. సో కాపీ చేసుకుందాం. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో మనం అడ్రస్ పేస్ట్ చేసేసాము. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకో సెంటర్ ట్యాగ్ తీసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ దీంట్లో ఒక H5 ట్యాగ్ తీసుకొని సో ఇందులో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈమెయిల్ అనమాట. సో ఈమెయిల్కి మనకి ఏ ఐకాన్ బాగుందో ఫస్ట్ చూద్దాం మనం. సో మీరు కావాలంటే ఇక్కడ ఈమెయిల్ అని టైప్ చేయండి. సో ఈమెయిల్కి మనకి ఇక్కడ ఎన్వలప్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ ఎన్వలప్ ఐకాన్ బాగుంది. సో డైరెక్ట్ మనం ఈ ఎన్వలప్ ఐకాన్ తీసుకుందాం. సో మళ్ళీ FA-envelope. సో స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకోండి. ఎన్వెలప్ తర్వాత మనకి -O. ఓకే, అండ్ దీనికి మనం సైజెస్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇవి డిఫాల్ట్ సైజులో వస్తే బాగుంటుంది. ఇవి బేసిక్గా ఈ ఐకాన్స్ మనకి చిన్నగా రావాలి. థమ్స్ అప్ ఐకాన్ కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అది హెడ్డింగ్ టెక్స్ట్లో ఉంది కాబట్టి. సో
సో తర్వాత మనం ఇక్కడ ఈ ఈ ఇన్వెలప్ ఐకాన్ పక్కన మనం ఈమెయిల్ అడ్రస్ పెట్టేద్దాం, info@touristguide.in. సో ఇది మనం ఏం చేద్దామంటే ఇక్కడ పేస్ట్ చేసేద్దాం, కావాలంటే కొంచెం గ్యాప్ ఇద్దాం. ఓకే, సో ఫైనల్గా మనం ఫోన్ కూడా మనం ఒక H5 ట్యాగ్లో తీసుకుందాం. అయితే మనకి ఫోన్కి ఏ ఐకాన్ బాగుందో చూద్దాం. ఫస్ట్ ఫోన్ అని పెడితే సో ఇక్కడ మనకి చాలా రకాల ఫోన్ ఐకాన్స్ వచ్చాయి. సో మొబైల్, వాల్యూమ్ కంట్రోల్, ఫోన్ స్క్వేర్, సో ఇలా మనకి చాలా రకాల ఐకాన్స్ వచ్చాయి. సో ఈ ఫోన్ స్క్వేర్ బాగుంది మనకి. సో ఫోన్ స్క్వేర్ ఐకాన్ తీసుకుందాం మనం. FA-phone-square. సో తీసుకున్నాక మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఇద్దాం. సో వచ్చేసి మన డమ్మీ ఫోన్ నెంబర్ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కాంటాక్టర్స్ కింద మీకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి. అయితే టెక్స్ట్ కొంచెం మరీ లైట్గా వచ్చింది. సో టెక్స్ట్ను కొంచెం, ఎందుకంటే టెక్స్ట్ బేసికల్లీ H5 ట్యాగ్ ఉంది కాబట్టి, సో మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ని కూడా కొంచెం వైట్ కలర్లో పెట్టేద్దాం. సో డైరెక్ట్ మనం H5 ట్యాగ్కి కలర్ ఇచ్చేద్దాం. సో సేవ్ చేద్దాం. సో తర్వాత ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, సో ఇక్కడ ఐకాన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మనం అడ్రస్కి డైరెక్ట్ ఒక మ్యాప్ మార్కర్ అనే ఐకాన్ పెట్టాం, ఈమెయిల్కి ఎన్వెలోప్ అని పెట్టాము, అలానే ఫోన్కి ఏమో ఫోన్ స్క్వేర్ అని పెట్టాము. సో మనకి దీంతో పాటు ఒక బేసిక్ ఫుటర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఒక్క సింపుల్ ఏం చేద్దామంటే మనం ఈ ఫుటర్ కింద ఒక కాపీరైట్ ఐకాన్ తీసుకొని డైరెక్ట్ ఒక సింపుల్ ఒక చిన్న కాపీరైట్ సెక్షన్ లాగా పెట్టేద్దాం. ఓకే, మనకి కరెక్ట్ ప్లేస్లో రాలేదు ఇది. సో బేసికల్గా మనకి ఫుటర్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో యాక్చువల్లీ మనకి ఈ ప్లేస్లో మన కాపీరైట్ సింబల్, కాపీరైట్ది మెసేజ్ రావాలి, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని. సో అయితే మనం ఏం చేద్దామంటే సో బేసికల్గా ఇక్కడ ఒక కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుందాం. అయితే ఎక్కడ తీసుకుంటామో చూడండి, ఫుటర్ ఎగ్జాక్ట్లీ ఫుటర్ ఎక్కడైతే అయిపోతుందో, అంటే మన రో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మన ఏదైతే మన 3 కాలమ్స్ ఉన్న రో ఉందో అది ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి బేసిక్గా ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీని ఎండింగ్ అయిపోయిన దగ్గర ఇక్కడ మనం ఒక కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుందాం. తీసేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫస్ట్ ఒక సెంటర్ ట్యాగ్ తీసుకుందాం. సెంటర్ ట్యాగ్ తీసుకొని ఇందులో ఒక H3 ట్యాగ్ తీసుకుందాం. సో H3 ట్యాగ్లో మనం ఏం చేద్దామంటే ఒక కాపీరైట్ ఐకాన్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి FA-copyright అని ఉంది. సో డైరెక్ట్గా ఇది తీసుకుందాం మనం. సో ఇక్కడ క్లాస్ ఇవ్వండి, FA-,
సారీ FA hyphen copyright, తర్వాత FA hyphen 1x ఇచ్చి చూద్దాం. తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని పెట్టేద్దాం. టూరిస్ట్ గైడ్, ఇక్కడ గ్యాప్ తీసేద్దాం. .in. ఓకే, సో మనం ఇలా పెట్టేశాము. సో తర్వాత మనం ఏం చేద్దామంటే మనకి యాక్చువల్లీ ఏదైతే మన 3 కాలమ్స్ది ఫుటర్ ఉందో, సో యాక్చువల్లీ దానికి ఇంకా కింద ఈ బాటమ్ ఇది ఏదైతే కాపీరైట్ సెక్షన్ ఉందో దానికి అసలు గ్యాప్ తక్కువ ఉంటుంది డిఫాల్ట్గా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే మన రో ఇక్కడ స్టార్ట్ అవుతుందో, మన 3 కాలమ్స్ రో ఫుటర్లో ఉన్నటువంటి ఈ 3 కాలమ్స్ రో ఇక్కడ స్టార్ట్ అవుతుందో, సో అక్కడ మనం ఇంకొక ఎక్స్ట్రా క్లాస్ ఇద్దాం. ఆ రో పక్కన ఇంకో ఎక్స్ట్రా క్లాస్ ఇస్తున్నాను. సో ఫుటర్ సెక్షన్ అని. సో ఈ ఫుటర్ సెక్షన్ అనే క్లాస్కి మనం ప్రాపర్టీస్ ఇద్దాం. ఫుటర్ సెక్షన్ ఇచ్చాను. సో ఇది యాక్చువల్లీ మనకి ఫుటర్లో ఉంది. సో మీరు ఇలా రాసుకోవచ్చు. సో దీనికి మనం ఏం చేద్దామంటే కొంచెం మార్జిన్ బాటమ్ ఇద్దాం, ఒక 30 పిక్సెల్స్ ఇద్దాం మనం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ 3 కాలమ్ సెక్షన్ ఉందో దాని కింద కొంచెం 30 పిక్సెల్స్ మార్జిన్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మరీ ఇరుగ్గా ఉండకుండా కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఒకసారి మనం సేవ్ చేసి దీన్ని కూడా సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో యాక్చువల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కొంచెం స్పేస్ వచ్చింది ఇక్కడ. అయితే ఇది టోటల్గా మనకి బ్లాక్లో ఉంది. ఈ కంటైనర్ ఫ్లూయిడ్లో ఇంకో క్లాస్ ఇచ్చి దానికి మనం ఈ ఏదైతే కాపీరైట్ సెక్షన్ ఉందో ఈ కాపీరైట్ సెక్షన్కి మనం వేరే కలర్ ఇద్దాం. సో మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ ఏదైతే మనం తీసుకున్నామో ఇక్కడ బాటమ్ అని పెట్టేద్దాము ఇంకో క్లాసు. సో ఈ బాటమ్ అని పెట్టేసి ఈ బాటమ్ అనే క్లాస్కి మనం ప్రాపర్టీస్ ఇద్దాం. సో బాటమ్, సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో దీనికి గ్రే ఇద్దాం. సో సేవ్ చేద్దాం. సో అలానే మనం దీన్ని కూడా సేవ్ చేద్దాం, HTMLని కూడా. సో ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం. సో చూడండి ఇక్కడ సో మనకి కాపీరైట్స్ టెక్స్ట్ మనం ఇక్కడ సెంటర్లో క్రియేట్ చేసాం. అట్లానే మనకి కాపీరైట్ సింబల్ కూడా వచ్చింది. సో దీంతో మనకి ఫుటర్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనము ఇక్కడ చూద్దాం, మొబైల్లో చూద్దాం. అయితే మొబైల్లో మనకు అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ బటన్ చూడండి, మనకి మొబైల్ స్క్రీన్స్లో మన ఇది ఏదైతే సబ్మిట్ బటన్ ఉందో అది మరీ చిన్నగా వచ్చేసింది. అదే డెస్క్టాప్ స్క్రీన్స్లో ఇది పెద్దగా కనిపిస్తుంది. అయితే దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనం డైరెక్ట్ ఆ బటన్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ మనకు ఆ సబ్మిట్ బటన్ ఉంది. సో సబ్మిట్ బటన్లో మనకి యాక్చువల్లీ COL-MD-12 అని ఇచ్చాం. సో కాబట్టి అది డెస్క్టాప్ వ్యూస్లో పెద్దగా కనిపిస్తుంది. కానీ అదే మీరు మొబైల్ స్క్రీన్స్కి చూసినట్టయితే చిన్నగా కనిపిస్తుంది. సో అయితే దీనికి మనం చేయాల్సిందల్లా మనం స్టార్టింగ్లో XS అనే క్లాస్ గురించి విన్నాం. సో XS అనే క్లాస్, MD క్లాసెస్, అలానే SM, సో ఇవన్నీ మీరు ఒకసారి నా స్టార్టింగ్ ట్యూటోరియల్స్ అన్ని చెక్ చేసుకోండి. సో మనం ఏం చేద్దామంటే అది మొబైల్ స్క్రీన్స్లో కూడా కొంచెం పెద్దగా రావాలి. సో దానికి మనం ఏం చేద్దాం, ఇక్కడ COL-XS-12
12 పెట్టేద్దాం. సో ఎండి అంటే మనకి మీడియం స్క్రీన్స్కి అండ్ ఎక్సెస్ అంటే మొబైల్ స్క్రీన్స్కి. సో 12 ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ స్క్రీన్స్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో చూడండి, సో మనకి మొబైల్ స్క్రీన్స్లో కూడా ఇది పెద్దగా కనిపిస్తుంది. అండ్ అలానే కొంచెం ఇక్కడ ఫాలోవర్స్కి ఇంకా ఈ న్యూస్ లెటర్కి అసలు గ్యాప్ లేదు. సో దానికి సింపుల్గా మనం ఏం చేద్దామంటే, ఎక్కడైతే మనకి ఈ కాంటాక్ట్ ఫామ్ ఈ బటన్ ఈ కాలంది ఎండ్ అయిపోతుందో అక్కడ మనం ఒక సింపుల్గా ఒక బ్రేక్ ట్యాగ్ పెడదాం. సో ఒకసారి సేవ్ చేద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా గ్యాప్ రావాలంటే మీరు ఇంకొక బ్రేక్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇంకో కొంచెం గ్యాప్ వచ్చింది. సో అలానే బటన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ మనకి కంప్లీట్గా మన ఏదైతే మన వెబ్ పేజ్ ఉందో బూట్ స్ట్రాప్లో అది కంప్లీట్ అయిపోయింది. సో బేసిక్గా మనకి వెబ్ పేజ్ అనేది ఇంతే సింపుల్గా ఉంటుంది అనుకోవద్దు. సో ఇది మీకు ఒక బూట్ స్ట్రాప్తో ఒక వెబ్ పేజ్ ఎలా చేయాలో నేను మీకు చూపించాను. మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు దీంతో. సో ఈ 4 క్లాసెస్లో మీకు ఒక బూట్ స్ట్రాప్లో ఒక వెబ్ పేజ్ ఎలా చేయాలో అనేది మీకు అర్థమై ఉంటుంది. సో నా ట్యుటోరియల్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలుగుతారు.